గాయ్స్. ఖాళీ ఈరోజు బుర్రా పాడుంటుంది, ఏం లేదు, అన్నీ ఉన్నాయి కానీ కూర్చో పోదాం ఈరోజు ఖాళీ. సో గాయ్స్, మనం ఒక స్పీడ్ లో పోతే మనకి ఇక్కడ రెడ్ లైట్ అనేది ఆటోమేటిక్లీ బ్లింక్ అవుతూ ఉంటుంది గాయ్స్. స్పీడ్ లో నైనా ఎందుకు రాదు, హెల్మెట్ పెట్టుకున్నాను, హెల్మెట్ లేదని ఎందుకు మొత్తం బ్యాక్ సైడ్ ఎక్కడ రూపిదామంటే బ్యాగ్ షాప్ ఇస్తాడు, బ్యాగ్ మనం బ్యాగ్ తెచ్చుకొని వెళ్ళిపోవాలి గాయ్స్. ఖాళీ బాగా ఉంటుంది రైడింగ్. సో 100 వచ్చేసినాం మనం జస్ట్ సెకండ్స్ లా. 100 మీద పోతున్నాం రా అయ్యా, 100 మీద పోతున్నాం. ఎక్కడ కూడా పోతాను చూడండి గాయ్స్. 110 మీటర్ పోయినాం గాయ్స్. చూడండి ఖాళీ మామూలు ఉండదు ఇది గాయ్స్. అసలైన ట్యూబ్ పవర్ ఏంటిదో ఇది. 60 గేర్ల 120 ఈజీగా క్రాస్ అయిపోతుంది గాయ్స్. కానీ ముందర వచ్చేసి వెహికల్స్ ఉన్నాయి అన్ని 120 రీటెక్ కదా. ఎస్ గాయ్స్, 120 బస్ రోడ్ అంతా వచ్చింది గాయ్స్. మేడిగడ్డ వినోద్, మేడిగడ్డ వినోద్. సో గాయ్స్, ఫైనల్గా అమన్గల్కి అయితే వచ్చేసినా అనమాట. మన అమన్గల్ గాయ్స్, ఇది మన అమన్గల్. మన పెద్ద హాస్పిటల్ అయితే కడుతున్నారనమాట మన అమన్గల్లో, గవర్నమెంట్ది. అది ఎప్పుడు రెడీ అవుతుందో తెలియదు కానీ హాస్పిటల్ మాత్రం పెద్దదే కడుతురు గాయ్స్. చలో, ఇదే మన అమన్గల్. బోర్డు చూసుకోండి, చిన్న బోర్డు. ఊరికైతే ఎంట్రీ మేడిగడ్డలో అంటారా బాపు. ఊర్లో అయితే వచ్చేసాం గాయ్స్. ఖాళీ మామూలు లేదు ఫీలింగ్. ఇప్పుడే షోరూమ్ నుంచి బైక్ తీసుకొచ్చి నా ఫీలింగ్ వస్తుంది బైక్ నడుపుతుంటే ఇప్పుడు. ఎందుకంటే ఈ వైజాగ్ గీజర్ అంతా ఒక రేంజ్లో అసలు ఫీలింగ్ మామూలుగా లేదు తెలుసా. షార్ట్ అసలు ఒక హైప్లో ఉన్నాయి ఇప్పుడు నేను. ఒక హైప్, ఎలాంటి హైప్ అంటే అమ్మ ఇచ్చి పడేది ఇంకా హైప్లు ఉన్నా. ర్యాంప్ 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 అమ్మా. ఇగో ఒకటే చెప్తా గాయ్స్ ఫైనల్గా, జాదా హుషారి జాన్కి పరేషాన్ని. ఏదైనా సరే కంట్రోల్లో ఉండడం ఫస్ట్ నేర్చుకోండి గాయ్స్. జాదా హుషారి మాత్రం చేయకండి, ఓవర్ చేయకండి. ఓకే అన్నీ ఓకే అనుకొని లైట్ వెయిట్గా ఫీల్ కాండి, అంతేగాని ఓవర్గా ఫీల్ కాకండి. నిజంగా నా లైఫ్లో నేను ఓవర్గా ఫీల్ అయినప్పుడు అంతా ఉల్టపల్టనే అయిపోయిందనమాట. సో ఇప్పుడు కూడా అలా అయ్యే సిచ్యువేషన్కి వెళ్ళి బయటకు వచ్చేసిన గ్యాప్లా. మా ఇల్లు గాయస్ మొత్తం షాక్ అయిపోతారు గాయస్ అందరూ. మా పోరోళ్ళు ఖాళీ వైజాగ్ గీజర్ చూసి కానీ నేను బండి ఇటు సైడ్ పెట్టాను, కనిపించకుండా ఇంట్లో పెట్టేస్తా. సో ఎంత తక్కువ అందరికీ కనిపిస్తే అంత మంచిది మనకి. సో నేను చాలా తక్కువగా అందరికీ కనిపిస్తూ ఉంటాను అన్నమాట.
అండ్ ఇదిగో గైస్ మన ఇల్లు. సో మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నా. ఫైనల్గా చూసేయండి గైస్, ఇదే మన వ్యూ అనమాట. అంటే ఫ్రంట్ సైడ్ ఎలివేషన్ ఈ విధంగా అయితే ఉంటుంది మా ఇంటిది. సొంతం నా ప్లాన్స్, నా డిజైన్, నా మైండ్ సెట్ తోటి ఈ విధంగా అయితే ప్లాన్ చేయించుకున్నా గైస్. నేను ఇప్పుడు కరెక్ట్గా కనిపించకపోవచ్చు, రేపు మార్నింగ్ వీడియో తీసి అప్ చూపిస్తా. ఎవడ్రా ఇంట్లో ఉన్నదే, ఎవరు ఇంట్లో? మనమే ఉన్నాం కాబట్టి ఫస్ట్ వచ్చిన వెంబడే గేట్ క్లోజ్ చేయాలి గాయస్. ఇదిగో గాయస్ మన బైక్ లుక్ చూసుకో వర్మ, లుక్ అదిరిపోయింది నిజంగా. చూసుకో, నువ్వే చూసుకో, మెరుస్తుంది బైక్, నిజంగానే మెరుస్తుంది గైస్. మామూలు ఫీల్ లేదన్నమాట నిజంగా బండి మీద. చలో, I wanna follow. This is my home and this is my new room for YouTube and fully decorated. ఒకసారి లోపలికి చూపిస్తాం. ఇదంతా మన ప్లానింగ్ అనమాట. దగ్గర 16 నుంచి 17 ఇంచెస్ టీవీ వస్తుంది ఇందులో. అండ్ ఇక్కడ ఏమో సపోర్ట్కి పెట్టిర్రు. ఇదంతా ఏం లేదు, డొల్లా జస్ట్ నార్మల్ సెల్ఫులు మాత్రమే. 1 2 3 అడ్డంగా ఉన్నాయి, నిలువుగా లేదు అనమాట. అండ్ ఇక్కడ కూడా అడ్డంగా 3 సెల్ఫులు చేయించుకున్నాం. మొత్తం ప్లానింగ్ ఎట్లుంటుందంటే అట్లుంటుంది మన ప్లానింగ్. సో ఇది ఇంట్లో డిజైన్. అండ్ థ్యాంక్ యూ గాయ్స్ ఈ వీడియో చూసినందుకు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మన ఇంటి గురించి వీడియోస్ అయితే రాబోతుంది.